నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. ఔత్సాహిక పరిశ్రమవేత్తలకు భారీ రాయితీలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రోత్సాహం. పెట్టుబడి రాయితీ 35% నుండి 45% పెంపు. 50 కోట్ల నీరు చెట్టు పెండింగ్ బకాయిలు చెల్లింపు. 6,78,345 కోట్ల పెట్టుబడులు, 4,28,705 మందికి ఉపాధి కల్పించే ఒప్పందాలు మంత్రిమండలి ఆమోదం. రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంత మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించే లక్ష్యంగా భారీగా పెంచిన రైతులు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం బీసీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంత మహిళలు, ఔత్సాహిక పరిశ్రమవేత్తలకు 35% ఉన్న పెట్టుబడి రాయితీని 45% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉత్పత్తి కార్యకలాపాలు ఈ పెట్టుబడులు రాయితీలు ఇస్తుండగా, ఇకపై రవాణా, లాజిస్టిక్స్ సైతం 45% రాయితీ లేదా గరిష్టంగా 75 లక్షలకు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈ రాయితీ వర్తిస్తాయి. అగ్రస్థానంలో ఫరూక్, అట్టడుగున సుభాష్. దస్త్రాల పరిష్కారంలో మంత్రులకు ర్యాంకులు. 6వ స్థానంలో చంద్రబాబు, 10లో పవన్ కళ్యాణ్. గేరు మార్చాలని, వేగం పెంచాలని సీఎం ఆదేశం. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో వేలన్నీ పెద్దిరెడ్డి వైపే. వైకాపా హయాంలో డీ పట్టా, ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణ. ఆ దందాలో బయటపడకుండా రెవెన్యూ కార్యాలయానికి నిప్పు. కుట్రదారులు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారాం, అనుచరుడు మాధవరెడ్డి. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పురికొల్పింది వారే. బంగ్లాదేశ్లో మళ్లీ హింస. ఆర్మీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు. బగ్బంద్ మ్యూజియానికి నిప్పు. ఢాకాలో గురువారం షేక్ హసీనా నివాసంలో వస్తువులు ధ్వంసం చేస్తున్న నిరసనకారుడు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34%. జనాభా ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్ అమలు. బీసీల కోటా కుదిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన చట్టం రద్దు. మద్యం వ్యాపారులకు రిటైల్ మార్జిన్ 14% పెంపు. వచ్చే ఎన్నికల్లో గోదావరి బంకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తి. సన్న బియ్యంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. అసెంబ్లీలో వారి ముందుకు వెళ్లి మాట్లాడాలా? మీడియా ద్వారా మాట్లాడదాం. వారికి సమాధానం చెప్పమానండి. సభలో సీఎంతో సమానంగా నాకు సమయం ఇవ్వాల్సిందే అంటున్న జగన్. ఎమ్మెల్యేలు ప్రజలకు చెప్పదలుచుకునేది అసెంబ్లీకి వెళ్లి చెప్పనవసరం లేదు, మీడియా ముందు చెబితే సరిపోతుందన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ కొత్త భావ్యం చెప్పారు. మేము అసెంబ్లీలో బహిష్కరిస్తున్నాం అనే దానికంటే కోర్టు సమన్లకు స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు? ఆయన స్పందిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సి వస్తుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా డ్యూటీ ఏంది? ప్రజలకు సందేశం పంపడం. ఇలా మీ మీడియా ద్వారా అయినా సత్యాలను ప్రజలకు చెప్పడం ప్రధానం. ఇవన్నీ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. వాళ్ళని వాటి సమాధానం చెప్పనండి. ప్రజలు కోరుకుంటుంది అదే. నువ్వు నేను ఎదురుగా కొట్టుకున్నా కుస్తీ పడాల్సిన పని లేదు, ఎదురుగా ఉండాల్సిన పనే లేదు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సీఎంతో సమానంగా సభలో నాకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తారా అనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. సభకు రాకపోతే అనర్హత గురవుతారని అడగ్గా వారికి బుద్ధి పుట్టింది చేసుకోమనండి, నేను రెడీగా ఉన్నా అని జగన్ అన్నాడు. ఎంపిక చేసుకుని గురువారం తన కార్యాలయానికి పిలిపించుకున్న విలేకరులు ఆయన మాట్లాడారు. మాది కాదు, చంద్రబాబు చేసింది చేస్తున్నది ఆర్థిక విధ్వంసం. ఈ 9 నెలల్లో వారి పాలన ప్రజలు విసిగిపోయారు. పోలవరం పునరావాస కాలనీలకు మళ్లీ టెండర్. పాత ఒప్పందాలు రద్దు. 920.90 కోట్లతో కొత్తగా టెండర్లు. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం. అవినీతిలో మునిగిపోయే సౌదాలు నిర్మించుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. అన్నా క్యాంటీన్ భోజనం అద్భుతం, ఆంధ్రప్రదేశ్ అదృష్టవంతులు. నృత్య చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ కితాబు. క్యూలో నిల్చున్న దర్శకుడు అమ్మ రాజశేఖర్ సినీ బృందం. అమ్మ రాజశేఖర్, అవినాష్ హీరోగా, రాగిణిరాజ్ భోజనం వడ్డిస్తున్న సిబ్బంది. అన్నా క్యాంటీన్లో ఇంత మంచి భోజనం లభిస్తుందంటూ నమ్మలేకపోతున్నాం. అది రూ. 5కే. మీకు మంచి ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రజల అదృష్టవంతులని నృత్య చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ ప్రశంసించారు. తలా సినిమా ప్రమోషన్ కోసం గురువారం విశాఖ నగరం వచ్చిన అమ్మ రాజశేఖర్ హీరో రాగిణిరాజు, నటుడు ముక్కు అవినాష్ మంచి హోటల్ చూసి భోజనం చేయాలని కారులో బయలుదేరారు. రామాటాకీస్ కూడలి సమీపంలో అన్నా క్యాంటీన్ వద్ద గుమిగూడి ఉండటంతో అక్కడికి వెళ్లి భోజనం చేశారు. అందరిలాగే క్యూలో నిల్చున్నారు. ఇంత తక్కువ ధరకే టీ కూడా రద్దు భోజనం లభిస్తుందని అక్కడ వారితో సంభాషించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ లీజు అదనం. వాళ్ళ ఇళ్లపై సూర్ఫోర్లో ఉచిత సౌర విద్యుత్ పలకలు. 20.10 లక్షల ఇళ్లపై ఏర్పాటు కేంద్రం అనుమతి. కేంద్ర రాయితీ పోను మిగిలింది మొత్తాన్ని భరించడం రాష్ట్ర ప్రభుత్వం. వైకాపా హామీలో వర్సిటీలో అక్రమ నియామకాలు. 10 వర్సిటీలో 500 పైగా సిబ్బంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే విధులు.
కన్వీనర్ కోటా విద్యార్థుల కంటే వీరే అధికం. జీతాల చెల్లింపుపైన గందరగోళం. చైతన్య రెడ్డిని జైల్లో అనుమతించడంలోనూ కుట్ర. అందులో భాగంగానే వైద్య శిబిరం నిర్వహణ. అప్పుడే వివేక్ కేసు అప్రూవర్గా దస్తగిరికి బెదిరింపులు. నాటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్దే కీలక పాత్ర. అమెరికాతో రక్షణ బంధం మరింత బలోపేతం. 10 ఏళ్లుగా సమగ్ర ఫ్రేమ్వర్క్తో పనిచేయాలని నిర్ణయం. విజయవాడలోని కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం సాగర్పై సీఆర్పీఎఫ్కు తగదు తేల్చి చెప్పిన ఏపీ. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి తమ నిర్ణయం తెలియజేస్తూ త్వరలో అధికారికంగా లేఖ రాస్తామని, ఈ కార్యాలయానికి అవసరమైన వసతి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. రూ. 10,000 కోట్ల ఏజెంట్ పాలు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబీకులతో పంజాబీలు. అడ్డదారులు అమెరికాకు 18,000 మంది. ఒక్కొక్కరి నుంచి సగటు 50 లక్షల వరకు వసూలు చేసిన ఏజెంట్లు. యూరోప్ మీదుగా మెక్సికోకు, అడవుల్లో రోజుల తరబడి నడక, ఆ మార్గంలో అస్థిపంజరాలు. లక్షలు ఖర్చు పెట్టి వెళ్లి సంఖ్యలతో వచ్చాం. తిరిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలు. అక్రమ ఏజెంట్లపై కొరడాకు పంజాబ్ సిద్ధం. 4 నెలల్లో 3 హామీల అమలు కార్యాచరణ. కేబినెట్ కీలక నిర్ణయం. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం. జూలైలో డీఎస్పీ నియామకం ప్రక్రియ పూర్తి. మేలో రైతు ఖాతాలోకి అన్నదాత సుఖీభవ. విద్యుత్ ఛార్జీలు తగ్గించడంపై దృష్టి. రెవెన్యూ సంస్థల ఆర్డీఓకి అప్పీల్ అధికారం. నీరు చెట్టు పెండింగ్ బిల్ 900 కోట్ల మోక్షం. హాస్టల్ మధ్యాహ్న భోజనం నాణ్యమైన బియ్యం. జీఎస్డీవీఏ పెంపునకు నియోజకవర్గానికి ఓ బృందం. అధికారుల శిక్షణకు అత్యాధునిక కేంద్రం ఏర్పాటు. 6,78,345 కోట్ల పెట్టుబడులు. ఒప్పందాలతో జరిగితే 34 ప్రాజెక్టుల ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. బడుగు మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులకు 40% పెట్టుబడి రాయితీ. సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్ అమలు కట్టుబడి ఉన్నాం. సీజీఎం ఛార్జ్షీట్ బదిలీ వేట వేశాం. ఎస్డీసీఎల్ ఉన్నతాధికారుల ఆమోదం లేకుండానే వేళలు మార్చినందుకు సీఎండీఓ సంతోష్రావు వెల్లడి. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. సమాజం కోసం మనం సైతం. తస్లమీనియా పిల్లలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్. 2 రాష్ట్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తాం. నిధుల సేకరణకు 15న మ్యాజికల్ షో. తన టీంతో ఉచితంగా నిర్వహిస్తున్న తమన్. ప్రతి రూపాయి బాధ్యత పిల్లల కోసమే. సీఎం పీఏలో అయినా టికెట్ కొనాల్సిందే భువనేశ్వరి. పరిష్కారం కాగితాల్లోనే. రైతుల నుంచి 4.20 లక్షల ఫిర్యాదులు. రీసర్వే అప్పీల్స్ పట్టించుకుని ఆర్ఎస్డీటీలు. జగన్ జామాలలో బొష్టపెట్టిన అప్పీల్స్ విధానం తాజాగా గుర్తించిన రెవెన్యూ శాఖ. బనకచర్ల మా అంతర్గతం. తెలంగాణ కృష్ణా బోర్డు జోక్యానికి వీల్లేదు ఆంధ్ర. జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్తో కేజీఆర్ఎంబీ సభా కార్యదర్శి భేటీ. సాగర్ ఎడమ కాలువ వద్ద రాష్ట్ర ఎన్సీఎస్ సాయిప్రసాద్ సృష్టీకరణ. బెజవాడలో బోర్డు కార్యాలయం. జగన్ 2.0 ఛాన్సే లేదు. ఆయన ఒకసారి భరించలేకపోయారు. నాటి పరిస్థితులు జనం మర్చిపోలేరు. ఢిల్లీ వేదికగా విరుచుకుపడ్డ మంత్రి లోకేష్. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. అదే సమయంలో జగన్కు కౌంటర్లు. నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి. ప్రలోభాలకు భయపడకు. కాంప్రమైజ్ అయితే మన గౌరవం ఏంది? సాయిరెడ్డికి ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. జగన్. థ్యాంక్ యూ.